Hello, officers. Welcome to the episode 7 of Environment Series by Prerna ICS for UPSC Prelims 2026. ఈ రోజు మనము ఈ వీడియోలో చూసే టాపిక్ ఇస్ ద న్యూ రామ్సార్ సైట్స్ దట్ ఆర్ యాడెడ్ టు ఇండియాస్ లిస్ట్. సో ఇందులో మనం ఫస్ట్ రామ్సార్ సైట్స్ అనేవి ఏంటి అని చూసే ముందర రామ్సార్ సైట్ అనే వెట్లాండ్స్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. అంటే అసలు వెట్లాండ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఉన్నాయి, అవి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికి రికగ్నిషన్ యాజ్ ఎ రామ్సార్ సైట్కి ఉండే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అండ్ రీసెంట్గా యాడ్ అయిన వెట్లాండ్స్ ఏంటి దానికి అని చూద్దాం. సో ఫస్ట్ వెట్లాండ్ అంటే ఏంటి? వెట్లాండ్ ఈజ్ అ ట్రాన్సిషనల్ జోన్ బిట్వీన్ అ టెరెస్ట్రియల్ ఆర్ అ ల్యాండ్ ఎకోసిస్టమ్ అండ్ అ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, దట్ ఈస్ వాటర్. ల్యాండ్కి వాటర్కి మధ్యలో ఉండే ఆ ఏరియాని మనము వెట్లాండ్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక ఇకలాజికల్ టర్మ్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇకోటోన్. ఎనీ ట్రాన్సిషనల్ జోన్ బిట్వీన్ ఎనీ టూ ఎకోసిస్టమ్స్ ఇస్ కాల్డ్ అన్ ఇకోటోన్. నౌ వెట్లాండ్ ఈజ్ అన్ ఇకోటోన్ వేర్ మనకి ఇట్ ఈస్ అ ట్రాన్సిషన్ ecosystem between land and water. Yes, now వెట్లాండ్కి కొన్ని కండిషన్స్, అంటే ఒక ఏరియాని వెట్లాండ్ అని పిలవడానికి మనకి అట్లీస్ట్ ఒక 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ మూడిట్లో ఏదో ఒకటి అది సాటిస్ఫై చేసినా కూడా దాన్ని వెట్లాండ్ అనొచ్చు, మూడిటికి 3 సాటిస్ఫై చేసినా కూడా దాన్ని వెట్లాండ్ అనొచ్చు. సో లెట్ us see. ఫస్ట్ వన్ ఈజ్ అట్లీస్ట్ పీరియాడికలీ ద ల్యాండ్ షుడ్ సపోర్ట్ ప్రిడామినెంట్ హైడ్రోఫైట్స్. అంటే దాని వెజిటేషన్ అనేది ఇట్ షుడ్ సపోర్ట్ hydrophytes, and then the substrata is predominantly an undrained hydric soil. So the type of soil that is there, or the substrata soil layer that is there, it should be hydric in nature. And then the substrate is saturated with water or covered by shallow water at some time during the growing season at each year. So ఇది చాలా టెక్నికల్గా అనిపించినా కూడా let us simplify it and understand. ఎప్పుడైనా ఒక సాయిల్ అంటే ల్యాండ్ ఎప్పుడైతే సాచురేటెడ్ విత్ వాటర్ ఉన్నప్పుడు దాన్ని వెట్లాండ్ అంటాం. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సిన వాటర్ టేబుల్ ఏదైతే మనం నార్మల్గా యూజువల్గా ఎక్కడైనా వాటర్ కావాలి అంటే మనం బోర్ పంప్స్ వేస్తాం, సో వి డిగ్ డీప్ టు గెట్ వాటర్. కానీ ఆ వాటర్ టేబుల్ రైజ్ అయిపోయి అది ఆల్మోస్ట్ మనకి ల్యాండ్ ని మునిగిపోయేలాగా ఉన్నప్పుడు దాన్ని వెట్లాండ్ అని అంటాం. ఇది సీజనల్గా జరగచ్చు, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ఇయర్ కూడా అలానే ఉండొచ్చు. అంటే ఓన్లీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, అంటే మాన్సూన్ సీజన్లో ఉన్నప్పుడే అలా ఆ ఏరియా మారచ్చు, ఆర్ త్రూ అవుట్ ద ఇయర్ కూడా అలా ఉండొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వెట్లాండ్. ఇవి న్యాచురల్గా మనకి లేక్స్లో లేకపోతే రివర్స్లో, అంటే రివర్స్ డెల్టా ఏరియాస్లో, ఎస్చురీస్లో మనకి యూజువల్గా వి విల్ ఫైండ్ దెమ్. ఓకే, ఇవి కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా దేర్ ఆర్ సమ్ వెట్లాండ్స్ లైక్ రిజర్వాయర్స్. మనం డ్యామ్స్ కట్టినప్పుడు ఎప్పుడైతే రిజర్వాయర్స్ ఉంటాయో అక్కడ కూడా ఆ ల్యాండ్లో కూడా ద ల్యాండ్ మైట్ బి సాచురేటెడ్ విత్ వాటర్. అలాంటి టైమ్స్లో కూడా యూ కెన్ హ్యావ్ వెట్లాండ్స్ ఇన్ రిజర్వాయర్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ lakes that are built by man. సో వెట్లాండ్స్ అనేవి ఎప్పుడు న్యాచురల్ అయి ఉండాల్సిన అవసరం లేదు. దే క్యాన్ బి ఆర్టిఫిషియల్ ఆల్సో, దే క్యాన్ బి మ్యాన్ మేడ్ ఆల్సో. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ వెట్లాండ్. నౌ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్. బేసికల్గా ఈ వెట్లాండ్ టైప్స్ అనేవి ఎట్లా వస్తున్నాయంటే డ్యూ టు ద వెజిటేషన్ టైప్ దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద వెట్లాండ్. ఎలాంటి వెజిటేషన్ ఆ ఏరియాలో ఉంది అనే దాని బేసిస్ మీద వాటిని డిఫరెంట్ టైప్స్గా మనం కేటగరైజ్ చేసాం. ద ఫస్ట్ వన్ ఈజ్ మార్షెస్. మార్షెస్ అంటే కూడా అది వెట్లాండే, కాకపోతే అక్కడ పెరిగే వెజిటేషన్ విల్ బి హెర్బేషియస్ అండ్ నాన్ వుడీ, ఆఫెన్ టైడల్ ఆర్ నాన్ టైడల్ ఇన్ నేచర్. హెర్బేషియస్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టుగా shrubs, గ్రాస్ అట్లా ఉంటుంది. స్వామ్స్ ఆర్ డామినేటెడ్ బై ట్రీస్ అండ్ shrubs. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం చూసారా, దిస్ వన్ ఇట్ లుక్స్ లైక్ అ స్వాంప్. స్వాంప్ అంటే అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అండ్ shrubs, గ్రాసెస్ కూడా ఉంటాయి. when the type of vegetation is like that near a wetland, it is called a swamp. If the type of vegetation is just non-woody, అంటే వుడ్ తోని పెద్దగా ఉండే ట్రీస్ కాకుండా ఓన్లీ shrubs, grasslands ఉంటే వాటిని marshes అంటాం. Peatlands are formed when it is accumulated with the dead plant material.
storing significant carbon. So these act as carbon sinks. So peatlands look like this. And then we have mangroves. Mangroves are coastal wetlands in tropical areas where fresh and salt water meet. So manaki usually deltas and estuaries lo you will find this, where river waters are meeting the sea water or the oceans. So this is how a coastal mangrove wetland would look like. Then rivers and lakes, as we know, they include river deltas, floodplain areas, or shallow lakes and ponds. So these are the types of wetlands and the basis of it. Now let's understand what is the significance of a wetland. Asali wetlands ఎందుకు important, మనం వాటిని ఎందుకు కన్జర్వ్ చేయాలి అని అనుకుంటున్నాం. The first one is it acts as a natural filter. It removes pollutants from sediments. సో ఇందాక మనము మీరు చూసినట్టయితే స్వామ్స్, మార్షెస్ అవన్నిట్లో, ఎస్పెషల్లీ ఇన్ మార్షెస్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ shrubs. ఆ shrubsలో కొన్ని is the typha or reed. ఇవి స్పెసిఫిక్గా ఏం చేస్తాయంటే దే టేక్ ఇన్ ఆల్ ద హెవీ మెటల్స్, దే అబ్జార్బ్ హెవీ మెటల్స్ ఫర్ దర్ గ్రోత్ and hence they purify the water that is there. Ante contaminated water which is contaminated with the heavy metals like copper. Yes, so అలాంటివన్నీ అది యూస్ చేసుకొని వాటి గ్రోత్ కోసం reeds especially are in use also sometime last year. So they absorb heavy metals and they purify the water in which they are growing. Then they absorb excess water, prevent డౌన్ ఫ్లడింగ్. ఏవైతే ఎక్సెస్ వాటర్ ఉన్నాయో అవి వాటి గ్రోత్ కోసం కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఎక్సెసివ్ ఫ్లడ్డింగ్ని ఆపుతాయి. అండ్ ఇట్ ఆల్సో స్టాప్స్ ఇరోజన్ అండ్ ఇట్ సపోర్ట్స్ డైవర్స్ వైల్డ్ లైఫ్. సో బికాజ్ ఎక్కడైనా మనకి ప్లాంట్ గ్రోత్ స్టార్ట్ అయింది అంటే ఆ ప్లాంట్ మీద చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వస్తాయి, ఆ ఇన్సెక్ట్స్ని తినడానికి అక్కడికి బర్డ్స్ వస్తాయి. దెన్ ద ప్రొడక్టివిటీ, వన్స్ ద బర్డ్స్ కమ్ ఇన్ దేర్, దే కమ్ టు ఈట్ ఫిష్, అగైన్ ఇన్సెక్ట్స్, అట్లా ఒక ఫుడ్ చైన్ అక్కడ ప్రొడక్టివిటీ హై ఉంటుంది. సో యూ కెన్ సీ దట్ ద ఇకోసిస్టమ్ థ్రైవ్స్ when there is primary productivity. Yes, then they act as carbon sinks. I told you in fens and bogs they act as carbon sinks. That means they capture a lot of carbon dioxide and methane into them. Then they replenish the underground water sources. Because they are wet, the soils are hydric in nature, they absorb a lot of moisture and they retain the moisture, and hence they will replenish the groundwater table. And they also act as purifiers. Examples for purifiers is water hyacinth, typha, and the phragmites, that is also known as reed. So this is the significance of wetlands. Now let's move on to understand what are the threats that are there for these wetlands. Specifically it is urbanization. Ante manamu lakes అన్నిటినీ కబ్జా చేసేసి వీఆర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఫ్యాక్టరీస్, అన్ని రోడ్స్, రైల్వేస్ అన్ని బిల్డ్ చేస్తున్నాం. సో వీఆర్ filling or taking away all the wetlands that are there and we are using it for some other purpose. And agriculture, ఇవే ల్యాండ్స్ బికాస్ ఇప్పుడు డెల్టా రీజన్లో దే ఆర్ అలూవియల్ సాయిల్స్ దట్ ఆర్ దేర్, దట్ ఈస్ ఫర్టైల్ ఇన్ నేచర్. సో అక్కడ క్రాప్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. సో మనం వాటిలో ఇన్స్టెడ్ ఆఫ్ లీవింగ్ దెమ్ టు బీ అ వెట్లాండ్ we have started to cultivate the land and we are polluting them. We are releasing the pollutants from all the factories into them and hence there is a lot of heavy metals that are being released into these wetlands. Then we are constructing dams. Yes, and the climate change. మనం వేరియస్ రీజన్స్ లైక్ గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల వచ్చే క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా ఈ హ్యాబిటాట్ అనేది వీఆర్ లూజింగ్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ చేంజ్ దట్ వీ హ్యావ్. ఎస్, సో దీస్ ఆర్ ద జనరల్ థ్రెట్స్ వీ హ్యావ్ అండ్ ఇవన్నీ థ్రెట్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి వాటిని మనము కన్సర్వ్ చేయాలి. సో వీ హ్యావ్ లుక్డ్ ఇన్ టు ద సిగ్నిఫికెన్స్. నౌ దాని కన్జర్వేషన్ కోసం మనము రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ తీసుకొని వచ్చాం. సో దిస్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ హ్యాపెండ్ ఇన్ రామ్సార్ ఇన్ 1971 విచ్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ.
Now this is under United Nations. Okay, and this convention happened specifically for the conservation of Ramsar Treaty. So the one that I put here is something to understand. Ante manam wetland ante enti ane basic definition chadivam, but Ramsar defines a wetland as a specific thing. Like wetlands are areas of marshes, fen, peatland or water. ఇవన్నీ టర్మ్స్ అర్థం చేసుకోవాలి అంటే మనం ఈ వీడియోలో ముందు చూసినట్టుగా everything has a meaning and every term has a meaning. Without understanding the meaning, you cannot understand or retain this particular definition. So wetlands are areas of marsh, fen, peatland or water, whether natural or artificial, permanent or temporary, with water that is static or flowing fresh, brackish or salt. Brackish water ante enti? Brackish water is that water which whose salinity అంటే ఆ వాటర్ యొక్క సెలినిటీ సీ వాటర్ అంత ఎక్కువగా ఉండదు, ఫ్రెష్ వాటర్ అంత తక్కువగా ఉండదు. సో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇట్ విల్ బి దేర్. దెన్ it includes the regions of marine water, the depth at which low tide does not exceed 6 meters. So మనకి హై టైడ్ అండ్ లో టైడ్ ఉంటాయి ఓషన్లో, యు నో దట్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ లో టైడ్, ఆ లో టైడ్ ఏరియా డెప్త్ 6 meters కంటే దాటని ఏరియాలో మాత్రం ఉన్న వాటర్ or that zone is called as a wetland as per Ramsar Convention. So this is how the Ramsar Convention defines the wetlands, and ఇలాంటి wetlands ని మనం కన్జర్వ్ చేస్తాం. సో ఏదైనా ఒక వెట్లాండ్ని రామ్సార్ సైట్గా మనం రికగ్నైజ్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ రామ్సార్ సైట్కి ఆర్ ఏదైతే రికగ్నైజ్ చేయబడిన వెట్లాండ్ ఉందో దానికి ఒక గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది. అండ్ ఆ గ్లోబల్ రికగ్నిషన్ రావడం వల్ల ఆ వెట్లాండ్ కన్జర్వేషన్కి మనకి వేరియస్ కంట్రీస్ నుండి ఫండ్స్ వస్తాయి. అండ్ రామ్సార్ ఆల్సో గివ్స్ ఫండ్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ దోస్ వెట్లాండ్స్ along with the conservation efforts of our country. So this is the main objective of recognizing a wetland as a Ramsar site. ఆ విధంగా చూసుకుంటే మనకి ఇండియాలో ఫస్ట్ రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయబడిన లేక్ ఈజ్ చిల్కా లేక్. దెన్ ఇప్పుడు న్యూస్లో ఉన్న 2 లేక్స్ దట్ ఆర్ దేర్ అవేంటో చూద్దాం. సో విత్ ద ఎడిషన్ ఆఫ్ దీస్ 2 మనకి మొత్తం ఇప్పుడు ఇండియాలో 96 Ramsar sites ఉన్నాయి. So the first one that is added to the list is the Siligad Lake that is in Alwar, Rajasthan. Alwar, Rajasthan lo the lake that is added is an artificial lake, adi natural lake kaadu. It was built in 1845 by Maharaja Vinay Singh and it is a buffer. This wetland is in the buffer zone of Sarsika Tiger Reserve. Ikkada unna konni not endangered, this is a least concerned species as per IUCN, but it is ఇండియాలో బ్లాక్ స్టాక్స్ ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. ద పాపులేషన్ ఆఫ్ బ్లాక్ స్టాక్స్ ఇస్ మోర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రీజన్. సో బ్లాక్ స్టాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ హ్యాబిటాట్. దెన్ ద సెకండ్ వన్ దట్ ఈస్ యాడెడ్ ఇస్ ద కోప్రా జలాశయ్ వెట్లాండ్ దట్ ఈస్ ఇన్ బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ రామ్సార్ సైట్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, first lake to get the recognition of a Ramsar site from Chhattisgarh state, and it is a reservoir on a dam. The dam is built on Mahanadi upper catchment area, and one of the important species that are conserved in this wetland is the Egyptian vulture. Yes, so this is the Egyptian vulture that is there. So this is all about the Ramsar wetlands and the new Ramsar sites that are added. And in tomorrow's video, we'll look at the COP30 findings or the key discussion what happened in the COP30 session. For more such interesting videos, please follow our channel, Prerna ICS. Thank you.